ప్రభునందు ప్రియులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో శుభాభివందనాలండి. అందరికి వందనాలు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా మనం ఆలకిద్దాం. దయచేసి చూడండి, సామెతల గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతలు అని పిలువబడే సామెతల గ్రంథం, అక్కడ పెట్టకూడదు, సామెతల గ్రంథం 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. అన్న చదువుతాడు, అందరూ వింటారు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. అమ్మా, ధనవంతుడగుటకు ఆతురపడేవాడు శిక్ష నొందకపోడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వర్తమానాన్ని, వాక్యాన్ని దయచేసి శ్రద్ధగా ఆలకించండి. వాక్యం బోధించేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి ఎవరు అటు ఇటు కదిలాడు మాకండి. ఇక్కడేం రాయబడి ఉందంటే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని రాయబడింది. నమ్మకమైన వానికి దీవెనలు ఎలా వస్తాయంట? మెండుగా వస్తాయి, దండిగా వస్తాయి, నిండుగా వస్తాయి. ఆమెను చెప్పండి అందరూ. హల్లెలూయా. నమ్మకమైన వానికి దీవెనలు మామూలుగా రావు, మామూలుగా రావు. నమ్మకమైన వానికి దీవెనలు మామూలుగా రావండి. ఎలా వస్తాయంట? మెండుగా వస్తాయి, దండిగా వస్తాయి, నిండుగా వస్తాయి. ప్రియులారా, సంతోషంగా ఉంది కదా? ఈ మాట చెప్తున్నప్పుడు ఆనందంగా ఉంది కదా? ఆనందంగా ఉంది అన్న వాళ్ళంతా హల్లెలూయా చెప్పండి. అక్క నవ్వుతుంది, హల్లెలూయా చెప్పండి. ఓకే, అంటే దీవెనలు నిండుగా మెండుగా వస్తాయంట. అయితే ఎవరికి దీవెనలు వస్తాయి? ఎవరికి వస్తాయండి? నమ్మకమైన వారికి. నమ్మకమైన వానికి దీవెనలంట మెండుగా వస్తాయి. నమ్మకమైన వానికా, నమ్మిన వానికా? కన్ఫ్యూజ్ అవ్వమాకండి. నమ్మకమైన వానికా, నమ్మిన వానికా? నమ్మిన వాళ్ళకు కాదు, నమ్మకమైన వానికి. రెండు ఓట కాదా? తలకాయ బోడిగుండు ఒకటేనా? చెప్పండి. తలకాయ అంటే జుట్టు అంతా ఉంటే అది తలకాయ. బోడిగుండంటే జుట్టు లేకుండా ఉంటే అది తలకాయ, ఇది తలకాయే. కానీ రెండు మాత్రం. కాబట్టి నమ్మకమైన వానికే దీవెనలు వస్తాయి, నమ్మిన వాళ్ళకు కాదు. కన్ఫ్యూజ్ అయ్యి మీరు మీ జీవితాలని మీరు ఇబ్బంది చేసుకోవద్దు. నమ్మితే దీవెనలు రావు, నమ్మితే వస్తాయని చాలా మంది అనుకుంటున్నారు. మీరే చదివారు కదా. చదవండి ఇంకోసారి అన్న, గట్టిగా చదవన్నా, మైక్లో చదవనా. వస్తున్నా. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకమైన వారు, నమ్మిన వాళ్ళు కాదు. చాలా మంది నమ్ముతున్నారు, ఎక్కడ పట్టినా నమ్ముతున్నారు. మంచిదే, దేవుణ్ణి నమ్మాలి. నువ్వు నమ్మి అక్కడే ఉంటే నీకు దీవెనలు రావు. నమ్మిన నీవు నమ్మకంగా మారాలి. హల్లెలూయా చెప్పండి. నమ్మిన నీవు ఎట మారాలి? నమ్మకమైన వానిగా మారాలి. నేను నమ్మాను, దేవుడు నాకేం చేయలేదు. నమ్మినోడికి ఇస్తాను, అక్కడుందా? ఆడ ఉంటే మీరు నాకు
చెప్పండి. నమ్మినోడికి దీవెనలు ఇస్తాను అక్కడ లేదు. మరి నమ్మినోడికి ఏం లేదా? దేవుడు రక్షణ ఇస్తా అన్నాడు. హల్లెలూయా చెప్పండి. నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్షణ. నమ్మితే రక్షణ. క్లారిటీ ఉండాలా. నమ్మితే ఏం లేదా? ఎందుకు లేదు? నమ్మితే రక్షణ ఉంది, నమ్మితే పాప క్షమాపణ ఉంది, నమ్మితే దేవుని రాజ్యం ఉంది. కానీ నమ్మితే దీవెనలు లేవు. నమ్మిన వ్యక్తి కొంచెం ఫార్వర్డ్ అయ్యి, అప్డేట్ అయ్యి, నమ్మిన వ్యక్తి నమ్మకమైన వ్యక్తిగా మారాలి. ఆ నమ్మకత్వాన్ని సంపాదించుకోవాలి. ఆ నమ్మిన వ్యక్తి నమ్మకమైన వానిగా మారినప్పుడు దేవుడు అతను ఏం చేస్తాడంట? చెప్పండి ఏం చేస్తాడంట? దీవిస్తాడు. హల్లెలూయా చెప్పండి. ఆ దీవెనలు కూడా మామూలు గీడు. ఆయన ఎట్టిస్తాడంట? మెండుగా, నిండుగా, దండిగా. మీరు ఇంటికి పోయేటప్పుడు 3 మాటలు గుర్తు చేసుకోవాలి. మీరు పాస్టర్ గారు ఏం చెప్పాడు అంటే, అంత గొప్పగా దేవుడు నమ్మకమైన వారికి దీవెనలు ఇస్తాడు. ఎవరైనా ఒక దేవదూత దేవుడి కాడు, అయ్యా ఈమెందో ప్రార్థన చేస్తుంది, ఈమె గురించి ఏమన్నా ఆశీర్దిస్తారా? తీసేయి ఆమె ఎప్పుడెట మారద్దో మనకే తెలియదు అంటాడు. అప్పుడు ఆ దేవదూతలు ఏం చేస్తారు? ఆమె దోచేస్తారు అవతలకి. అప్పుడు ఇంకో దేవదూత ఇంకో మనిషిని చూపించి, అమ్మ ఇదిగో ఈమె కొంచెం ఈమెందంటే వద్దొద్దు, ఆమెది కూడా ఆమెతో డూపు, ఆమె ఎప్పుడు మారద్దు ఆమెకే తెలియదు అని చెప్పి అన్నప్పుడు ఆమెని దోచేస్తారు. అప్పుడు దేవదూత ఇంకొక ఆమెను చూపించి, అయ్యా ఈ సంగతి ఏంది? ఈమెకు నమ్మకమైన ఈమె తల మీద నా ఆశీర్వాదాలు కుమ్మరిస్తానంటాడు. హల్లెలూయా చెప్పండి. అప్పుడు ఆ దేవదూతలు అడుగుతారు, ఏంటి కుమ్మరించడమేనా, ఈయడం లేదా? నేను ఇచ్చేది ఉండదు, ఇక నేను కుమ్మరించడమే పని. హల్లెలూయా. అంటే దేవుడు ఇచ్చేదే ఉండదండి. ఒక వ్యక్తిని దేవుడు నమ్మకమైన వ్యక్తి అయితే కుమ్మరించడమే. పూరేళ్ళు కుమ్మరిచ్చాడా? లెక్కబెట్టి ఇంటికోటని ఇచ్చాడా? చెప్పండి. కుమ్మరించాడా? ఆ ఇంటికోటి మీరిద్దరే కదా భార్యాభర్తలు, అయితే మీకు ఆఫ్ అండ్ ఆఫ్ అట్టిచ్చాడా? లేకుంటే కుమ్మరిచ్చాడా? మన్నాను కుమ్మరిచ్చాడా? లెక్కబెట్టి కొలత పెట్టి ఇచ్చాడా? ఆయన ఏది ఇచ్చినా కుమ్మరింపే. అందుకే నమ్మకమైన వారిని దేవుడు వారి తల్ల మీద దీవెనలు కుమ్మరిస్తాడు. నమ్మకమైన వ్యక్తులను దేవుడు ఆశీర్వదిస్తాడు. నమ్మకమైన వ్యక్తుల్ని దేవుడు దీవిస్తాడు. వాళ్ళ జీవితాల్లో పరిస్థితులు దేవుడే మారుస్తాడు. వాళ్ళ స్థితిగతులు దేవుడు మారుస్తాడు. ప్రభు వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీవు నమ్మకమైన బిడ్డవేనా? దేవుని దృష్టిలో నమ్మకమైన వానివేనా? దేవుని దృష్టిలో నమ్మకమైన దానివేనా? ఎన్నాళ్ళ నుంచి భక్తి చేస్తున్నావు? ఎన్నాళ్ళ నుంచి మందిరానికి వెళ్తున్నావు? ఎన్నాళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నావు? ఎన్నాళ్ళ నుంచి ప్రభువుని ఎరుగున్నావు? దేవుడు నీ గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? దేవుడు నీ గురించి ఏం మాట్లాడుతున్నాడు? ఆనాడు నోవహు గురించి ఏం మాట్లాడాడు? మోషే గురించి ఏం మాట్లాడాడు? దావీదు గురించి ఏం మాట్లాడాడు? దానియేలు గురించి ఏం మాట్లాడాడు? ఈ రోజు నీ గురించి, నా గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మకాన్ని కాపాడుకోవడం చాలా గొప్ప విషయం అండి. అది అంత తేలికైన విషయం కాదు. నమ్మకమైన భార్య ఆణిముత్యము లాంటిది. హల్లెలూయా చెప్పండి. నమ్మకమైన భార్య దొరికితే అది ఆణిముత్యం కన్నా శ్రేష్టమైంది కదా. ఆయన అట్టు బానిచ్చి ఈమె పోతుంటే ఇక అది ఏ కాపురమో, అది ఏమి వ్యవహారమో, అది ఎంతవరకు కొనసాగుతుందో మీకు తెలియంది కాదు కదా. నమ్మకత్వం చాలా గొప్పది కదా.
ఆ నమ్మకత్వాన్ని దేవుడు కోరుకున్నాడు కదా. ఈ రాత్రి ప్రియ దేవుని జనాంగమా, అందరికీ దీవెనలు కావాలి. ఎవరిని అడిగినా అమ్మా నీకు దీవెన కావాలా శాపం కావాలా, నీకు దీవెన కావాలా శాపం కావాలంటే అందరూ ఏం చెప్తారు చెప్పండి అమ్మా? దీవెన అంటారు. మీకు అందరికీ దీవెనలు కావాలి, ఆయనకేమో నమ్మకస్తులు కావాలి. సింకు కుదరటంలే, ఆయనకేమో నమ్మకస్తులు కావాలి. ఎక్కడ ఎవడు ఎవడు ఎవడు, ఇదిగో ఈ యొక్క ఊర్లో ఎవడున్నాడు, ఆ ఊర్లో ఎవడున్నాడు, ఈ యొక్క కాలనీలో ఎవడున్నాడు అని ఎతకుతా ఉన్నాడు. ఆయనకి అదే పని. అయితే నమ్మకస్తులు దొరికితే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఆమెను చెప్పండి. నేటి సంఘాల్లో ఏమండి ఎక్కడ పట్టిన క్రైస్తవులు ఉన్నారు, పాటలు పాడేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళు, ఏమండి రకరకాలుగా కేటగిరీలు అందరూ ఉన్నారు. నమ్మకస్తులు దేవుడికే కరువైపోయి ఉన్నారు. నీవు ఆ నమ్మకమైన దానిగా ఉంటే, నీవు ఆ నమ్మకమైన వాడిగా ఉంటే దేవుడు నిన్ను నీ యొద్దకొచ్చి నిన్నే పురికొల్పి నిన్ను రేపుకొని నిన్నే గీరుకొని, నువ్వు ఏడగాదమ్మా ఉండేది బాబు, నువ్వు ఏడగాదు ఉండేదని నేను అట్టట్టట్టట్టట్ట ఉన్నత స్థితికి ఆయన నడిపిస్తాడు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అడిగితే వచ్చేది కాదు ఆశీర్వాదము. నీవు నమ్మకం ఉంటే అడగకుండానే ఆయన నీకు. ఎంటైర్ ఇన్ ద బైబిల్ దావీదు అనేవాడు నన్ను రాజును చేయమని ఎక్కడైనా అడిగాడా? ఎంటైర్ ఇన్ ద బైబిల్ మోషే నన్ను నాయకుడిని చేయమని ఎక్కడైనా అడిగాడా? ఎంటైర్ ఇన్ ద బైబిల్ యోసేపు నన్ను ప్రధానమంత్రిని చేయయ్యా అని అడిగాడా? ఈ రోజు మనం మా పిల్లోడికి ఉద్యోగం, మాకిది తెల్లాలేసి ఎన్నెన్నో అడుగుతున్నాం. ఎన్ని అడిగినా మనకి రావటం లే. వాళ్ళు అడగకుండానే వాళ్ళకి వచ్చినాయి. మనం అడిగినా రావట్లేదండి, వాళ్ళకి అడగకుండానే వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి వాళ్ళకి? మనకి ఎందుకు అడిగిన తల్ల కిందలు తపస్సు చేసిన మనకి రావటంలే. వాళ్ళకి ఎందుకు వచ్చినాయి, మనకెందుకు రావటం లేదంటే వాళ్ళు నమ్మకస్తులు కాబట్టి వచ్చినాయి. హల్లెలూయా చెప్పండి. దయచేసి సబ్జెక్ట్ అర్థం చేసుకోండి, మోసపోమాకండి. మేము చెప్పేది గోళ్ళకి చెట్లకి ఏమండి పుట్లకి కాదు. ఏమండి సజీవులైన మనుషులతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీకందరికీ దీవెనలు కావాలి. ఎంతకాలం ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటారు. ఎంతకాలం శపించబడిన అనుభవాల్లోకి వెళ్ళిపోతారు. ఎంతకాలం కొండంత దేవుణ్ణి పెట్టుకొని దరిద్రంగా ఎంతకాలం బతుకుతారు. ఇప్పుడైనా మార్పు రావాలి. నమ్మకమైన వారిని దేవుడు దీవిస్తానని ఏనాడో చెప్పాడు. హల్లెలూయా చెప్పండి. నమ్మకస్తులను దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వెవరివైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, నమ్మకమైన వానిగా దేవుని ఎదుట నిన్ను నువ్వు నిరూపించుకో. ప్రూవ్ చేసుకో, నిన్ను నువ్వు నిరూపించుకో. దేవా చూడు, అందరూ నీకు విరోధంగా ఉన్నా నేను నీ పక్షాన ఉన్నా. హల్లెలూయా చెప్పండి. నిరూపించుకో. బలహీనతల్లో కూడా ప్రభుని వెతుకో, శ్రమల్లో కూడా దేవుణ్ణి వెతుకో, కట్టిక దీన స్థితిలో కూడా నమ్మకాన్ని చూపించు. నాకే లేకపోతే నీకేంది పెట్టేదని బీద విధవరాలనుంటే ఆమె దరిద్రత పోయేదా? చెప్పండి, పోయేదా? మాకు లేక మేము అల్లాడుతుంటే అయ్యా నువ్వు వచ్చావో ఇప్పుడు ఇదే తక్కువ మాకు అని ఆమె గనక అనుంటే ఆమె దరిద్రత పోయేదా? ఆమె ఎంత నమ్మకాన్ని చూపించింది. అందుకే కదా దేవుడు ఆమెను ఆశీర్వదించింది. ఈరోజు మనుషుల్లో అందరూ నమ్మారు, నమ్ముతా ఉన్నారు. మంచిదే. నమ్మనోళ్ళు ఎట్టాగు నమ్మటంలే. మళ్ళీ నమ్మనోళ్ళు ఎట్టాగు నమ్మటంలే. నమ్మినోళ్ళేమో నమ్మకమైన వాళ్ళుగా ఉండటంలే. మా బొట్టోళ్ళకి ఎంత బాధ అంటే ఎంత బాధ ప్రియులారా. మీరు నమ్మారు, చాలా హ్యాపీ. జీవంగల దేవుణ్ణి నమ్మారు, జీవంగల రక్షకుణ్ణి నమ్మారు, ఆకాశ భూమిని సృష్టించిన దేవుణ్ణి నమ్మారు, ప్రభువుని నమ్మారు, సైన్యములకు అధిపతి అయిన దేవుణ్ణి నమ్మారు, జీవ మరణాల మీద శాసించే దేవుణ్ణి నమ్మారు, పునరుద్ధాన బలం కలిగిన దేవుణ్ణి నమ్మారు. ఎంత మంచిదండి. మరి నమ్మిన మీరు నమ్మకంగా ఉంటే కదా మీకు ఆశీర్వాదం వచ్చేది. హల్లెలూయా. అటు ఇటు అటుగా
ఎంతకాలం ఉంటారు? ఆనాడు కడుపు మండి ప్రవక్తని ఏలి, ఏమయ్యా మీకు ఎంతకాలం మీరు అటు ఇటు ఉంటారు అనడలేదా? ఎంతకాలం మీరు అటు ఉంటే అటు ఉండండి, లేదంటే ఇటు ఉండండి. ఉంటే బయలు దగ్గరికి పండి, లేకుంటే జీవంగల దేవుని దగ్గరికి రండి అనడలేదా? ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఆలకించండి. నువ్వు నమ్మిన దేవుడు శక్తిమంతుడు, సమర్థుడు, బహు ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఆమెను చెప్పండి. ఆయనకు అసాధ్యమైన కార్యం అంటూ ఏది కూడా లేదు. ప్రభువు శక్తిమంతుడు, సమర్థుడు, సమస్తం మీద అధికారం, ఆధిపత్యం కలిగిన వాడు. రెప్పపాటులో నీ పరిస్థితులు మార్చగలడు. నీ కన్నీటిని, దుఃఖాన్ని మార్చగలడు. నీ స్థితిగతులు మార్చగలడు. మనుష్యుడి చేతిలో ఏమీ లేదు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటే ఏదో విధంగానైనా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా చెప్పండి. కాబట్టి మనం దేవుణ్ణి నమ్మటం మాత్రమే కాదు, నమ్మిన మనం దేవుడికి నమ్మకంగా చెప్పండి, నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన వారుగా ఉండాలి. పాపం చేయకూడదు, అపవిత్రమైన బ్రతకూడదు, దేవునికి విరోధమైన కార్యాలు చేయకూడదు, దేవుని కోపం తెప్పించే పని చేయకూడదు అని దేవుడు మాట్లాడాడు. మరి ఆయనకి విరోధమైన పనులు మనము చేయకూడదు. అక్రమానికి పోకూడదు, అన్యాయానికి పోకూడదు, అబద్ధాలకు పోకూడదు. దేవుని యందు భయభక్తులు కలిగి నమ్మకాన్ని కాపాడుకున్నోడికి దేవుడి ఆశీర్వాదాలు ఖచ్చితంగా వస్తాయి. ఆమెను చెప్పండి. ఈ రాత్రి ఒక వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు 5 తలాంతులోడు 5 తలాంతులు సంపాదిస్తే మన దేవుడు ఏమన్నాడు? బలి చేశారు అన్నాడా? బలా నమ్మకమైన మంచి దాసుడు అని చెప్పాడు. నువ్వు నమ్మకమైన దాసుడు. ఈరోజు మనం అందరం నమ్మకమైన దాసులుగా, నమ్మకమైన దాసురాళ్ళుగా ప్రభు దృష్టిలో ఉండాలి. నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి. అప్పుడే మనకి దీవెనలు వస్తాయి. లేకుంటే రావు ప్రియులారా, రావు. అందుకనే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ పరిస్థితులు మారాలన్నా, మీ స్థితిగతులు మారాలన్నా, మీ జీవన ప్రమాణాలు ఉన్నతంగా రావాలన్నా, దేవుని కృప అపరిమితమైన అన్లిమిటెడ్ గ్రేస్ మీరు సమృద్ధిగా పొందాలన్నా దేవుని దృష్టిలో నమ్మకంగా ఉండండి. మీ నమ్మకాన్ని పాడు చేయటానికి అపవాది మీ పక్కనే కూర్చుని అనేక విధాలుగా మిమ్మల్ని మోసగిస్తాడు, మిమ్మల్ని పాడు చేస్తాడు, మిమ్మల్ని భ్రమపరుస్తాడు. మీ తెలివి జ్ఞానం మీద ఆధారపడమాకండి, దేవుని మీద ఆధారపడి నమ్మకంగా ఉండండి. దేవుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా చెప్పండి. యెహోవా ఆశీర్వాదం ఏమిస్తది? ఐశ్వర్యాన్ని ఇస్తది. దేవుడు తను నమ్మిన బిడ్డల్ని, నమ్మకమైన బిడ్డల్ని దరిద్రులను చేస్తాడా? ఐశ్వర్యవంతులను ఆయన చేస్తాడా? నమ్మకమైన వారిని దేవుడు గొప్పగా దీవిస్తాడు. ఎత్తుక్కోండి ఎవరినైనా, ఎనీవన్ ఇన్ ద బైబిల్. నమ్మకమైన వాళ్ళని దరిద్రులు ఆయన చేయలా, ఐశ్వర్యవంతులుగా ఆయన చేశాడు. అన్ని వదిలిపెట్టి బయలుదేరిన అబ్రహాముని దేవుడు ఐశ్వర్యవంతుణ్ణి చేయలేదా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని గొప్పవారిగా ఆయన చేస్తాడు, ఐశ్వర్యవంతులుగా ఆయన చేస్తాడు, గొప్పగా మనల్ని దేవుడు దీవిస్తాడు. అయితే మనము చేయాల్సింది ఏంటంటే దేవుని దృష్టిలో నమ్మకమైన వారుగా ఉండాలి. ప్రభు దృష్టిలో, ప్రభు పరిచర్యలో, ప్రభు సంఘంలో, సంఘ సహవాసంలో, దేవుని వాక్య క్రమాల్లో, ప్రతి విషయంలో మనము నమ్మకస్తులుగా ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుని ఆశీర్వాదాలు మనకు సమృద్ధిగా వస్తాయి. మేము ఇప్పుడు బతుకుతున్నాంగా, మేము తింటున్నాం, కానీ అందరూ తింటారు, మనమేంది? అందరూ తింటారు, అందరూ బట్టలు ధరించుకుంటారు, అందరూ బట్టలు కొనుక్కుంటారు, అందరూ ఇల్లు కట్టుకుని అందరూ తింటారు. కాదు,
దేవుని ఆశీర్వాదం అంటే గిన్నె నిండి పొంగి పొర్లే అనుభవం. హల్లెలూయా చెప్పండి. అది రావాలి. గిన్నె నిండి పొంగి పొర్లే అనుభవం, నా గిన్నె నిండి పొంగి ప్రవహిస్తుందని దావీదు మాట్లాడుతున్నాడు. అది ఆయన అనుభవం. అది ఆ రీతిగా నీ అనుభవం రావాలంటే నీవు కూడా దేవుని దృష్టిలో నమ్మకమైన వాడుగా ఉండాలి. నమ్మకమైన దానిగా ఉండాలి. ఎప్పుడెప్పుడు ఎట్ట మారుతావో, నువ్వు చెప్పే మాటలన్నీ డూపు, ఒరిజినల్లో అసలు నీ యొక్క కథ ఏంటో అన్ని ఆయనకి తెలుసు. నువ్వు నమ్మకమైన దానివైతే, నమ్మకమైన వాడివైతే దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక వాక్యం మనం చూద్దాం. ఇప్పటి వరకు నేను మీకు దీవెనల గురించి చెప్పా. దీవెనలు రావాలంటే చెప్పండి, దీవెనలు రావాలంటే ఎలా ఉండాలా? నమ్మకమైన వారుగా ఉండాలి. నేనెత్తి సముద్రంలో వేసినా నమ్మకమైన దానిగా ఉండాలి. నిన్నెత్తి అడవిలో వేసినా నమ్మకమైన దానిగా ఉండాలి. నిన్నెత్తి అరణ్యంలో వేసినా నమ్మకమైన దానిగా ఉండాలి. దేవుని దృష్టిలో నమ్మకాన్ని కాపాడుకోవాలి. అప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు. పొంగితే పొంగు మాటలు, కుంగితే కుంగు మాటలు, ఇది దేవుని భక్తికి మంచిది కాదు. ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండాలి. ఏ స్థితి వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా దేవానికి స్తోత్రం అని దేవుని దృష్టిలో నమ్మకంగా ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడు. యోబు సంపన్న స్థితిలో దేవుణ్ణి స్తుతించాడు, దీన స్థితిలో కూడా దేవుణ్ణి స్తుతించాడు. అట్టి విశ్వాసం మనకి రావాలి. అట్టి భక్తి జీవితం మనకి కావాలి. అంత నమ్మకమైన వారుగా మనం ఉండాలి ప్రియులారా. అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. సరే, మంచిది. నమ్మకమైన వానికి దీవెనలు వస్తాయని నేను చెప్పాను. ఇప్పుడు అత్యంత ప్రాముఖ్యమైంది పరలోక రాజ్యం ప్రియులారా. స్తోత్రం చెప్పండి గట్టిగా. పరలోక రాజ్యము దేవుని రాజ్యము మనందరి విశ్వాసానికి, మనందరి నిరీక్షణకి ప్రతీక, మనందరి విశ్వాసానికి పునాది. అసలు మనం దేవుణ్ణి నమ్మిన దానికి కారణం అదే కదా. దేవుని యందు విశ్వాసం ఉంచిన దానికి కారణం అదే కదా. ఏంది కారణం? పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి. హల్లెలూయా చెప్పండి. ఈ లోకంలో ఆశీర్వాదాలు కొంతమంది రేకుల్లో, కొంతమంది మిద్దెలో, కొంతమంది డ్యూప్లెక్స్, కొంతమంది G+2, 3, 4 రకరకాలుగా ఉంటారు. కానీ అందరూ ఒకరోజు చనిపోతారు. చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి? చెప్పండి ఎక్కడికి వెళ్ళాలన్నా? పరలోక రాజ్యం పోవాలి. మరి పరలోక రాజ్యం పోవాలంటే ఏం కావాలన్నా? బాప్తిసం కావాలి. అంతే కదా, మనకు తెలిసింది అదే కదా. బాప్తిసం పొందిన వాళ్ళు పరలోకం పోతారని ఎక్కడ లేదండి. ఏడనుంటే నాకు కొద్దిగా చూపిండి, నేను కూడా నేర్చుకుంటా. బాప్తిజం పొందిన వాళ్ళు పరలోకం పోతారని ఎక్కడ లేదు. టికెట్ అల్లూరికి 30 రూపాయలు. ఎంతమ్మా అల్లూరికి ఎంత టికెట్? ఓ వాణక్క, అల్లూరికి ఎంతక్క? 30 రూపాయల? 30 రూపాయలు టికెట్ కొట్టుకుని అల్లూరికి వెళ్ళాము. టికెట్ కొట్టుకుని ఎక్కాము బస్సు. రాజుపాలెం పోయేసరికి మైండ్ మారిపోయింది, కిందకి దిగేసాం. అల్లూరు పోతావా? చెప్పండి. సత్రం పోయేసరికి మైండ్ మారిపోయింది, కిందకి దిగేసాం. టికెట్ మన దగ్గరే ఉంది, బస్సు ఏమి వెళ్తా ఉంది. పోతాం అల్లూరికి. టికెట్ కొనుక్కున్న మనం బస్సులోనే నిలకడగా చెప్పండి ఉండాలా వద్దా? ఉంటేనే కదా అల్లూరికి పోయేది. బాప్తిజం ఒక టికెట్. అది నే బాప్తిజం పొందా, అది మంచిగా ఇంకొక ఆయన ఇచ్చాడు. 3-4 బాప్తిజాలు పొంది నువ్వు 100 పొందు, ఉపయోగం లేదు. పరలోక రాజ్యం పోవాలంటే ఏం కావాలి? ఇప్పుడు చూపిస్తా. 101వ కీర్తన. పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం కావాలో చూడండి. 101వ కీర్తన 6వ వచనం. 101వ కీర్తన 6వ వచనం.
నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నా. వినాలి బాగా. ఆయన యొద్ద నివసించడానికి, ఆయన దగ్గర నివసింపజేసుకోవడానికి దేశములో నమ్మకస్తులైన వారి కోసం దేవుడంట చెప్పండి కనిపెడతా ఉన్నాడు. అంటే పరలోక రాజ్యం పోవాలన్నా ఏం కావాలక్క? చెప్పండి ఏం కావాలి? నమ్మకం కాదు, నమ్మకస్తులు, నమ్మకమైన వారు కావాలి. అంటే దైవరాజ్యానికి పోవాలన్నా నమ్మకస్తులు కావాలి. భూమి మీద దీవెనలు కావాలన్నా నమ్మకస్తులు కావాలి. మరి దేవుని రాజ్యం వెళ్ళాలన్నా, పరలోక రాజ్యం వెళ్ళాలన్నా నమ్మకస్తులు కావాలి. బాప్తిజం పొందిన వాళ్ళందరికీ, చర్చికి వెళ్ళిన వాళ్ళందరికీ రొట్టె రసం, గ్లాసులు రొట్టెలు బాగా తినేసి తాగేసిన వాళ్ళందరికీ పరలోక రాజ్యం పోతారా? చెప్పండి, పోతారా? ఉందన్నా? జయరేమన్ ఉందా? ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు పోతారంట? ఎవరు పోతారంట? నమ్మకస్తులకు పోతారు. హల్లెలూయా చెప్పండి. నమ్మకస్తులు పోతారు ప్రియులారా. అంటే నమ్మకస్తులను కోసం దేవుడు కనిపెడుతున్నాడు. ఎందుకు కనిపెడుతున్నాడు? నా యొద్ద నివసించున్నట్లు. నా యొద్ద అంటే పరలోకంలో దేవునితో, ఆయనతో కలిసి నివసించడానికి, అక్కడ ఉండడానికి, పరలోక రాజ్యాన్ని పొందుకోవడానికి దేశములో నమ్మకస్తులైన వారిని. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, అందరి దగ్గర అన్ని శక్తులు యుక్తులు ఉన్నాయి, కానీ అసలైంది లేదు. ఏంటది? చెప్పండి, ఏంటదమ్మా? నమ్మకత్వమే లేదు. అది లేనందువల్లే తెకమకైపోతుంది అంతా. ఏమండి, ఆ నమ్మకత్వం అనేది ఉంటే దేవుడు ఖచ్చితంగా భూమి మీద భౌతిక దీవెనలు ఇస్తాడు, పరలోక రాజ్యాన్ని, ఆత్మీయ దీవెనలు కూడా దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి నమ్మకస్తులు కావాలి ప్రియులారా. దేవుడికి నమ్మకమైన వాళ్ళు కావాలి. చర్చికి వెళ్ళినంత మాత్రాన, ఏమండి, దేవుణ్ణి నమ్మినంత మాత్రాన, రొట్టె రసం తీసుకున్నంత మాత్రాన, బాప్తిజం పొందినంత మాత్రాన పరలోక రాజ్యానికి ఎవడుబాడు. నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే దేవునిలో నమ్మకస్తుడుగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అందుకనే అంతము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తానని మరో చోట రాయబడింది. హల్లెలూయా చెప్పండి. అంటే జీవ కిరీటం కావాలన్నా కూడా అంతం వరకు ఎలా ఉండాలా? అంతం వరకు ఎలా ఉండాలా? నమ్మి ఉండాలా, నమ్మకం ఉండాలా? నమ్మి ఉండాలా, నమ్మకంగా ఉండాలా? నమ్మకంగా ఉండాలి ప్రియులారా. ఎంతో మంది నమ్ముతున్నారు వాళ్ళ జబ్బులకి, వాళ్ళ రోగాలకి, వాళ్ళ బాధలకి, వాళ్ళ యొక్క దెయ్యాలకి, వాళ్ళ పిశాసులకి, వాళ్ళ ఇరుకుల ఇబ్బందులకి. దేవుణ్ణి నమ్మతం మంచిదే, మనం నమ్మాలి ఆయన్ని. ఎందుకంటే భూమి మీద మనం ఉన్నాం, ఆకాశమందు ఆయన ఉన్నాడు. ఆయన నమ్మకం ఎవరిని మనం నమ్మాలి. అయితే నమ్మిన మనము నమ్మకమైన వారుగా మారాలి. హల్లెలూయా చెప్పండి. అలా నీవు నమ్మకమైన వాడుగా మారితే, అలా నీవు నమ్మకస్తుడిగా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించి పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. పరలోక రాజ్యాన్ని ఇస్తాడు అంటే మోక్షాన్ని ఇస్తాడు, అంటే స్వర్గాన్ని ఇస్తాడు, అంటే దేవునితో ఉండే భాగ్యాన్ని ఇస్తాడు. మనిషి ఎదుట రెండు మార్గాలు ఉన్నాయి. దేర్ ఆర్ ఓన్లీ 2 ways ఇన్ ఫ్రంట్ ఆఫ్ మ్యాన్. మనిషి ఎదుట రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి జీవ మార్గము, రెండవది మరణ మార్గము. ఒకటి పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గము, రెండోది నరకానికి వెళ్ళే మార్గము. నువ్వు పరలోక రాజ్యం వెళ్ళే మార్గంలో, పరలోక రాజ్యాన్ని నువ్వు చేరాలంటే నీ విశ్వాసంలో, నీ ఆత్మీయ జీవితంలో, నీ పరిశుద్ధ జీవితంలో కడవరికి నమ్మకస్తుడుగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, అపనమ్మకస్తులకి, అవిధేయులకి, అక్రమకారులకి, ఏమండి, అన్యాయస్తులకి, అబద్ధికులకి
దేవుడు తన రాజ్యాన్ని ఇస్తాడా? రాజ్యాన్ని ఇస్తాడా? రాజ్యాన్ని ఇస్తాడా? మళ్ళీ అక్రమకారులకి, అన్యాయస్తులకి, అబద్ధికులకి, ఏమండి అవిధేయులకి, ఇలాంటి వారికి దేవుడు తన రాజ్యాన్ని ఇస్తాడా? ఆయన రాజ్యం అంత తేలికైంది అనుకుంటున్నారా? ఆయన రాజ్యం అంత తేలికైంది కాదు ప్రియులారా. ఏదో ఒక మాత్రం బాగున్న అమెరికా పోతేనే ఏ చిన్న మిస్టేక్ ఉన్నా వాళ్ళు ఏం చేస్తారమ్మా చెప్పండి? వెనక పంపిస్తడం లేదా? మామూలుగా పంపిస్తే చాలు, కాళ్ళకి చేతులు గొలుసులేసి బందిపోటు దొంగల మాదిరిగా కాళ్ళకి చేతులకి, సినిమాలు ఇటువరకు వేసేవాళ్ళు కదా, కాళ్ళకి చేతులు గొలుసులేసి అమృత్సర్ అనే ఆ యొక్క ఎయిర్పోర్ట్ కి అమెరికా నుంచి డైరెక్ట్ విమానం వచ్చి వాళ్ళు దిగిన ఫోటోలు మనం చూసాం సోషల్ మీడియాలో. ఏది అమెరికాకి చిన్న మిస్టేక్ తో పోతే వెనక్కి పంపించారు. అదేమి దేవుని రాజ్యం కాదు, అదేమి దేవుడు కాదు అక్కడ ఉండేది. వాళ్ళు కూడా మనలాంటి మనుషులు కాకపోతే హై రిచ్ అన్నమాట అక్కడ, అంతే. మరి అలాంటి స్థితి ఇక్కడ ఉంటే దేవుని రాజ్యం ప్రియులారా, పరలోక రాజ్యము అంత తేలిక కాదు. ఇది నా మాట కాదు, ఇది అందరికీ చెందదని దానియేలు గ్రంథంలో ఉందా లేదా? ఇది అందరికీ రాదు. ఈ చేతి సహాయము లేని రాయి పడి ఈ రాజ్యాలన్నీ తుత్తునీలుగా మారిపోతాయి. అప్పుడు దేవుడు ఆ కాలములో దేవుడు ఒక రాజ్యమును కట్టును, అది అందరికీ చెందదు, అది కొంతమందికే రాయబడి ఉంది. హల్లెలూయా చెప్పండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మోసపోవద్దు. దేవుని రాజ్యము శాశ్వతమైంది. దేవుని రాజ్యము అది అనిర్వచనీయం, గొప్పది ప్రియులారా. అటువంటి దేవుని రాజ్యానికి చేరాలనే యేసు ప్రభువుని నమ్ముకున్నాం. హల్లెలూయా చెప్పండి. అటువంటి దేవుని రాజ్యానికి నిన్ను నన్ను చేర్చాలనే యేసు ప్రభువారి లోకానికి వచ్చాడు. యేసు ప్రభువారి లోకానికి వచ్చిన కారణం, కన్య మరియ గర్భమున జన్మించిన కారణం, మన కోసం సిలువ మోసిన కారణం, మన పాపాల కోసం శిక్ష అనుభవించిన కారణం, ఇదన్నీ కూడా ఆలోచిస్తే మనలను రక్షించి పరలోక రాజ్యానికి, నిత్య జీవానికి వారసులు చేయటానికి యేసు ప్రభువారు వచ్చాడు. మనం అందరం కూడా ఆ సత్యాన్ని తెలుసుకొని గ్రహించుకొని దేవుణ్ణి నమ్ముకున్నాం. అయ్యో నేను చనిపోయినాక దేవుని రాజ్యానికి వెళ్ళాలి. ఆమెన్ చెప్పండి. నేను చనిపోయినాక దేవుని రాజ్యానికి వెళ్ళాలి, నా ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్ళాలి. ఎందుకంటే ప్రభువు మాట్లాడుతున్నాడు, నేనే మార్గము చెప్పండి, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేడు. ఆకాశము కింద ఇవ్వబడిన మార్గాల్లో ఏ మార్గములో కూడా మనుషుడు దేవుని రాజ్యానికి వెళ్ళలేడు. ఒక్క యేసు మార్గమే. ఎందుకంటే ఆయన చెప్పాడు, నేనే మార్గము, ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్ అండ్ ఐ ఆమ్ ద లైఫ్ అన్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. ఈ సత్యం మనం తెలుసుకొని ఆయన మార్గంలోకి వచ్చాం కదా. వచ్చిన మనము నమ్మకంగా ఉంటేనే ఆయన రాజ్యానికి వెళ్తాం. ఆమెన్ చెప్పండి. నమ్మకంగా ఉండాలి ప్రియులారా, నమ్మకస్తులుగా ఉండాలి. అటు ఇటుగా ఉంటే విడిచిపెట్టబడతామన్న సంగతి మరచిపోవద్దు. హల్లెలూయా చెప్పండి. అటు ఇటుగా ఉండొద్దు, ఇటు అటుగా ఉండొద్దు. అటు దేవునిలో ఒక అడుగు, ఇటు లోకంలో ఒక అడుగు వేయొద్దు. అటు చల్లగా లేకుండా ఇటు వెచ్చగా లేకుండా నులివెచ్చగా ఉండొద్దు. నామకార్థ క్రైస్తవులుగా ఉండొద్దు. దేవునిలో నమ్మకంగా ఉండండి. నమ్మకంగా ఉంటేనే దేవుని యొక్క రాజ్యం ఉంది. నమ్మకస్తుల కోసమే దేవుడు కనిపెడుతున్నాడు. ఆమెన్ చెప్పండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు అందరూ కూడా నమ్మకస్తులుగా ఉండటానికి మీరు తీర్మానం చేసుకోండి.
చాలా విషయాల్లో నమ్మకాన్ని కోల్పోతున్నాం మనం. చాలా విషయాల్లో నమ్మకానికి తూట్లు పడుస్తున్నాం మనం. ఎస్, నేను నమ్మకమైన దాన్ని కాదని దేవుని కాడ చాలాసార్లు రుజువు పరుచుకున్నావు. నువ్వు డిసెంబర్ 31 వస్తే నువ్వేం చెప్తావు? డిసెంబర్ 31 రాత్రి నువ్వేం చెప్తావు? దేవా, ఈ వచ్చే సంవత్సరం నేను ఇక చర్చి మాన్నంటావు, ఇక నే ప్రార్థన మాన్నంటావు, ఇక నే దేవుడికి కానుకలు ఇయటం ఆపనంటావు, నేను ఆ పాపం చేయనంటావు, నేను ఈ ద్రోహం చేయనంటావు, ఇలాంటివి నేను తినను తాగనంటావు. ఎన్నెన్నో ప్రమాణికాలు డిసెంబర్ 31 రాత్రి నువ్వు చేస్తావు. మళ్ళీ 1వ తేదీ దారి తప్పేస్తావు. ఇక ఒకసారి నేను తప్పాను కదా, ఏముందని 2వసారి 3వసారి మళ్ళీ అలవాటైపోద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా అనేక సార్లు నువ్వు పడిపోయి ఉన్నావు, నమ్మకత్వాన్ని కోల్పోయి ఉన్నావు, నువ్వు అపనమ్మకస్తుడవని దేవుని కాడ ముద్ర వేయించుకున్నావు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న నీవు ఇప్పుడైనా నీ స్థితిగతిని బట్టి దేవుని కాడ క్షమాపణ అడిగి, దేవా, నీ దృష్టిలో నేను నమ్మకంగా ఉంటానయ్యా, నా అపనమ్మకత్వం వల్ల నా కుటుంబం దీవించబట్టంలా. వింటున్నారా? నా అపనమ్మకత్వం వల్ల నా కుటుంబం దీవించబట్టంలా. మీరు భార్యగా ఉంటే మీరు ఈ మాట మీరు దేవుడితో మీరు చెప్పాలి. దేవా, నా అపనమ్మకత్వం వల్ల నా కుటుంబం ఆశీర్వదించబట్టంలా. ఒక భర్తగా ఉంటే మీరు చెప్పాలి ప్రియులారా. ఎందుకంటే బాగా ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులమైన మనం మన పిల్లలకి దీవెనలు ఇచ్చిపోవాలి, శాపాలు ఇచ్చిపోకూడదు. అదేంటి, మేము ఇంత ఆస్తులు ఇచ్చిపోతున్నాంగా, అవి ఉంటాయి అని ఏమన్నా ఉందా? అవి ఎప్పుడు పోతాయో ఎవరికి తెలియదు కదా. నువ్వు ఇచ్చిన ఆస్తి ఎంతకాలం ఉంటుంది ఎవడో తెలుసు. వాళ్ళు ఉంచుతారు లేదు నీకెట్ట తెలుసు. వాళ్ళకి 4 దీవెనలు ఇచ్చిపో. వాళ్ళకి దీవెనలు ఇచ్చిపోవాలంటే నేనేం చేయాలన్నా? దీవెనగా బతుకో. ఆమెన్ చెప్పండి. దీవెనగా బతుకో, ఆశీర్వాదంగా బతుకో, నమ్మకంగా బతుకో, భయభక్తిగా బతుకో, దేవునికి ఇష్టడుగా బతుకో, ప్రియమైన వాడిగా బతుకో. అప్పుడు నువ్వు చనిపోయినాక నీ బిడ్డల్ని దేవుడు కేర్ టేకర్ గా ఉండి ఆయన దీవించడం మొదలు పెడతాడు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. నా బిడ్డ బతికినంత కాలం నమ్మకంగా ఉన్నాడు, విశ్వాసంగా ఉన్నాడు, నాలో చాలా భక్తిగా ఉన్నాడు. నా బిడ్డ ఇప్పుడు నా దగ్గరికి వచ్చాడు, ఆయన బిడ్డలు భూమి మీద ఉన్నారని దేవుడు జాలిపడి నువ్వు బతికిన బతుకును బట్టి నీ బిడ్డలను భూమి మీద చెప్పండి ఆశీర్వదిస్తాడు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, నీతిమంతుడు చనిపోయినాకంట ఆయన సంతానం ఏమవుద్దంట? చెప్పండి ఏమవుద్దంట? ఆశీర్వదించబడుతుంది. నీతిమంతుడు చనిపోయిన ఉంది బైబిల్లో, అన్ని తీసేదానికి టైం చాలదు. నీతిమంతుడు చనిపోయినాక అతని సంతానం ఆశీర్వదించబడుతుంది. నానా పనులు, ఎన్ని చీటింగ్ వ్యవహారాలు మనం చేసి మనం చనిపోతే దాని ఎఫెక్ట్ మన బిడ్డలకి ఖచ్చితంగా కొడతాది. అందుకే మన బిడ్డలకు ఆస్తులు ఇచ్చాం, అంతస్తులు ఇచ్చాం, ఇంత బంగారం పెట్టించాం, అవి కొన్నాం, ఈ కొన్న ఇబ్బంది లేదు. ఇట్టి ఆలోచనలు పెట్టుకోమాకండి. మీరు నీతికి యథార్థం విశ్వాసంగా బతికి దేవుని దృష్టిలో నమ్మకంగా ఉంటే మీరు చనిపోయినాక మీ పిల్లలను దేవుడు కాపాడి ఆశీర్వదించి బలపరుస్తాడు. ఆమెన్ చెప్పండి. ప్రియులు రాఘయ్య గారు కూడా ఆయన ఎంత భక్తిపరుడో మీరు ఇక్కడ కొంతమందికి బాగా తెలుసు. ఏమంటే ఆయనతో నాకున్న అనుబంధం దాపు 25 ఏళ్ళు. నేను సేవకు వచ్చిన కొత్తల్లో గిరిబాబండ ద్వారా ఒకసారి నేను ఊరికి వెళ్ళాను. అప్పుడు ఆయనతో నాకు పరిచయం అయింది. అప్పటి నుంచి అది ఏమిటో నాకు తెలియదు, నన్ను విపరీతంగా అభిమానించాడు, నన్నెంతో ప్రేమించాడు. ఏ సేవకుడిని దగ్గర రానిచ్చేది లేదు, నన్ను ఎంతగానో అంతగా ప్రేమించాడు ఆయన.
నాలో ఏం చూశాడో మనకు తెలీదు. అంతగా ప్రేమించాడు. నేను వస్తే అయ్యా అయ్యా నీకోసం చూస్తున్నానని మంచం మీద చాముని లేచేవాడు. నా పేరెత్తగానే ఎవడు ఉలికి పడేవాడు. అంతగా అభిమానించిన వ్యక్తి. ఆయన కూడా భక్తిపరుడు. ఆయన ఎంత భక్తిపరుడు అంటే ఆ రోజుల్లో కుప్పలు నూర్చడానికి పోయి తెల్లవారి 3 గంటలకు వచ్చి ఆ కుప్ప నూర్చిన ఆ యొక్క ఒళ్ళంతు నూగుతో వచ్చి స్నానం చేసి పడుకునేది లేదు. దీపం బుడ్డి పెట్టుకొని ఆ క్షణమందు కూడా బైబిల్ చదివిన భక్తిపరుడు రాఘయ్య గారు. హల్లెలూయా చెప్పండి. ఆ సమయంలో కూడా బైబిల్ ఆయన చదివి ఆయన అనుభవం ఒక సమయంలో అలాగనే కుప్పనోత్సవానికి పోయి వచ్చి తెల్లవారు 3 గంటలకి స్నానం చేసి బైబిల్ ఆయన చదువుతూ ఉంటే మోషే గురించి ఆయన చదివినంట ప్రియులారా. అప్పుడు మోషేని దేవుడు, అయ్యా నువ్వు ఇక కానానికి వెళ్ళేదానికి లేదు, నువ్వు ఇక్కడే ఆగిపోవాలని ఆ వాక్యం ఆ ప్యాసేజ్ ఆయన చదువుతూ ఉండగా ఒక బుర్రగొచ్చి దీపం మీద పడి దీపం ఆరిపోయిందంట. ఇక ముందుకు చదవాలంటే దీపం లేదు. అగ్గిపెట్టి ఎక్కడుందో అప్పుడు ఎక్కడుందో ఆయనకి తెలియదు. అప్పుడు ఎట్లా అని ఆయన ఎంత బాధపడ్డాడంట, కన్నీరు గార్చాడంట. మోసే అంతటి గొప్పవాడికి దేవుడు కానాను దేశం ఇవ్వలేదు, దేవుడు వెళ్ళొద్దన్నాడు, ఆగిపోమన్నాడు. అయ్యా నేను ఆ సమయంలో ఏడ్చానని ఆయన అనుభవం నాకు చెప్పినప్పుడు నేను ఆయన చేతులు పట్టుకుని ఏడ్చాను. ఇలాంటి భక్తి కలిగిన వాళ్ళు ఉన్నమట్టే దేశం ఇంకా ఈ మాత్రం పంటలు పండుతున్నాయి. హల్లెలూయా చెప్పండి. ఇలాంటి భక్తి కలిగిన వాళ్ళు ఉన్నమట్టే ఈ మాత్రం వర్షాలు పడుతున్నాయి, ఈ మాత్రం సమాజం ముందుకు పోతుంది. అందరూ దుర్మార్గులైతే దేశం ఉండదండి. అందరూ దుర్మార్గులు. నినివే పట్టణంలో అందరూ దుర్మార్గులైతే దేవుడు ఆ రాజ్యాన్ని ఉంచాలనుకున్నాడా, తీసేయాలనుకున్నాడా? ఆనాడు నోవా కాలంలో అందరూ దుర్మార్గులైతే దేవుడు ఆనాడు లోకాన్ని ఉంచాలనుకున్నాడా, తీసేయాలనుకున్నాడా? ఆలోచించుకోండి. అలాంటి భక్తి కలిగిన ఆ పెద్ద ఆయన భక్తి కలిగినటువంటి ఆ యొక్క అన్న ఆ తండ్రి గారు ప్రియులు రాఘయ్య గారు. అంత మాత్రమే కాదు, నేను ఆయన దగ్గరికి వచ్చి కొన్ని మాటలు ఆయన చేత నేను చెప్పించుకునేవాడిని. ఆయన అనుభవాలని చెప్తుంటే నేను విలేకరులు గనక ఆ యొక్క పొలిటీషియన్స్ చెప్తున్నప్పుడు విలేకరులు కోడ్ భాషలో వాళ్ళు రాసుకుంటారు. మీరు చూసారో లేదో, కోడ్ భాషలో ఆయన చెప్తున్నప్పుడు నేను అవి నాకు ఉపయోగపడితే నేను రాసుకునేవాడిని. అప్పుడు ఆయన అనేవాడు, అయ్యా నువ్వేందయ్యా నేను చెప్తే నువ్వు రాసుకునేది అనేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంత భక్తి కలిగిన తండ్రి గారు ప్రియులు రాఘయ్య గారు. హల్లెలూయా చెప్పండి. అలాంటి గొప్ప తండ్రికి పిల్లలైనటువంటి ఈ యొక్క కుటుంబం తిరుగులేదు, ఆశీర్వదించబడుతుంది. ఆమేన్ చెప్పండి. దేవుడు చాలాసార్లు ఇశ్రాయేలీయుల్ని ఎవరిని బట్టి జ్ఞాపకం చేసుకున్నాడు? జ్ఞానం ఉన్న వాళ్ళు చెప్పండి. ఇశ్రాయేలీయుల్ని దేవుడు చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటూ, రేయ్ మిమ్మల్ని బట్టి కాదు, మీ పితరుడైనా కాదమ్మా, మీ పితరుడైనా అబ్రాహామును బట్టిరా, మీ పితరుడైన ఇస్సాకును బట్టి, మీ పితరుడైన దావీదును బట్టి, యాకోబును బట్టి నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను. ఈ రోజు ఆ తండ్రిని బట్టి ఈ పిల్లలందరినీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఆమేన్ చెప్పండి. నిన్న కాక మొన్న వాణ్యమ్మకి భయంకరమైన వ్యాధి ఇబ్బంది అని వచ్చినప్పటికీ దేవుడు జ్ఞాపకం చేసుకుని మట్టికి అప్పగించకుండా దేవుడు నిలబెట్టాడు. ఆమేన్ చెప్పండి. అనేక ఇరుకుల ఇబ్బందుల్లో కూడా ఈ కుటుంబాన్ని కాపాడుతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఈ పిల్లలను కూడా దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్ చెప్పండి. ఎందుకంటే నీతిమంతుడు వేసిన విత్తనాలు అవి ఊరికినే పోవు. ఇందాక వాళ్ళ కోడలు సాక్ష్యం ఇచ్చింది, మా మామయ్య చివరి రోజు వరకు బైబిల్ ఆయన చదివాడని, ప్రార్థన మానలేదని. అవును, ఈ అబద్ధాలు కాదు. చివరి రోజుల్లో బైబిల్ చదవలేని స్థితిలో ఆయన సురేష్ చేత వాక్యము పెట్టించుకుని మరి విన్నాడు.
అంత శ్రద్ధ కలిగిన వాడు, దేవుడంటే అంత ప్రేమ కలిగిన వాడు, దేవుడంటే అంత విశ్వాసం కలిగిన వాడు, గద్దగుండ నుంచి బిట్టగుంటకి నడిచెల్లి భక్తి చేసిన ధీరుడు, వీరుడు రాఘయ్య గారు. హల్లెలూయా చెప్పండి. ఈ రోజు పక్కన ఉన్న మందిరానికి కూడా రావటానికి మనకి శ్రద్ధ లేదు. పక్కనున్న చర్చికి రావటానికి శ్రద్ధ లేదు, తీరిక లేదు, ఓపిక లేదు. ప్రియులారా, ఆ రోజుల్లో ఏ ప్రయాణ సౌకర్యాలు లేకపోయినా ఎక్కడ గద్దగుంట, ఎక్కడ ఏమండి బిట్రగుంట నడిచెల్లి వాళ్ళు వచ్చారు. అలాంటి నమ్మకస్తులు కాబట్టే దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. హల్లెలూయా చెప్పండి. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మకంగా ఉండండి. నమ్మినంత మాత్రాన సుఖం లేదు, ఆశీర్వాదాలు లేవు. దయచేసి బాగా గుర్తుపెట్టుకోండి. నమ్మితే దీవెనలు లేవు, నమ్మితే రక్షణ మాత్రమే. నీకు దీవెనలు కావాలంటే, నీకు ఆశీర్వాదాలు నీకు కావాలంటే, నీ జీవిత ప్రమాణాలు ఉన్నత పడాలంటే నువ్వు దేవుని దృష్టిలో నమ్మకమైన వాడిగా ఉండాలి. పోతీఫర్ భార్య, రావయ్యా నా దగ్గరికి, మనం కలిసి ఎంజాయ్ చేద్దామంటే యోసేపు వెళ్ళాడా? ఎల్లుంటే ప్రధానమంత్రి అయ్యేవాడా? అతను తన నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు కదా, పారిపోయాడు కదా, ఆమె టవలు పట్టుకుంటే ఇడిపించుకుని వెళ్ళిపోయాడు కదా. ఈ రోజుల్లో ఏ ఎండకా గాలి, ఏ ఎండకా గొడుగు బట్టి అక్రమ, అన్యాయం, అవిధేయత, మోసంగా బతుకుతూ, నమ్మకత్వానికి తూట్లు పడుస్తూ, భౌతిక సంబంధమైన దీవెనలే నాకు పరమార్థమని బతికితే దైవిక రాజ్యం అట్టి వారికి లేనే లేదు. ఆమెన్ చెప్పండి. ఇందాక మనం చదువుకున్నట్టుగా పరలోక రాజ్యం చేరాలన్నా నమ్మకత్వమే ప్రధానం. దైవిక రాజ్యం వెళ్ళాలన్నా నమ్మకత్వమే ప్రధానం అండి. నేను సేవ చేస్తున్నా, నమ్మకంగా సేవ చేయాలి. మోసపూరితంగా వాడి నోరు కొట్టి ఈ నోరు కొట్టే సేవ చేయకూడదు. నేను లేనిపోని అబద్ధాల మాటలు చెప్పి సేవ చేయకూడదు. నేను అటు ఇటుగా బతికి నేను సేవ చేయకూడదు. అంత మాత్రాన సేవ వదిలి పారేసి విశ్వాసిగా బతికి పరలోక రాజ్యం వెళ్ళటం ఉత్తమమా కాదా? అందుకనే నమ్మకంగా ఉండాలి. నమ్మకస్తులకే దేవుని రాజ్యం, నమ్మకస్తులకే దేవుడి దీవెనలు. ఒక వ్యక్తి నమ్మకంగా ఉంటే దేవుడు అతన్ని రేపుకుని, గీరుకుని, దేవుడు అతన్ని చిన్నగా అతని దగ్గరికి దేవుడే వచ్చి అతన్ని రేపుకుని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా చెప్పండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక నేను ముగిస్తున్నా. కాబట్టి మీరందరూ కూడా, ఈ యొక్క ప్రత్యేక కూటానికి వచ్చిన మీరందరూ కూడా భక్తిలో వాల్యూస్ ఉన్నాయా లేవా? సప్పట దడితే భక్తి అనుకోమాకండి. చర్చిలు సంఖలో బైబిల్ పట్టుకుని పోతే భక్తి అనుకోమాకండి. బాప్తిజం పొందేసాం, ఇక మాకు ఏం ఇబ్బంది లేదనుకోమాకండి. రొట్టె రసం తింటున్నాం, తాగుతున్నాం, ఇబ్బంది లేదనుకోమాకండి. భక్తిలో వాల్యూస్ ఉన్నాయి, మోరల్ వాల్యూస్ ఉన్నాయి, ఎథిక్స్ ఉన్నాయి. అన్నిటినీ పాడు చేసి వదిలిపెట్టి పైకి భక్తిగా ఉంటే అన్ని బయటికి తీసే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఉన్నాడా లేడా? అన్ని బయటికి ఆయన తీస్తాడు. సమరయ స్త్రీ దగ్గరికి వచ్చి ఆమె చరిత్ర అంతా తీసాడా లేదా? నా బతుకు చెప్పిన వాను ఆయనే మెస్సయ్య అని ఆమె సాక్ష్యం ఇచ్చిందా లేదా? ఏమమ్మా, ఏమైనా మెస్సయ్య అని నువ్వు మాట్లాడుతున్నావు, నీకేంటి గుర్తు అని అడిగారోళ్ళు. అయ్యా మెస్సయ్యను చూద్దు రండి అని ఆమె ఊళ్ళోకి పోయి ఆమె చెప్తే, ఏమి ఆయన మెస్సయ్య నువ్వు ఎందుకు చెప్తున్నావు, ఎట్లా చెప్తున్నావు అంటే ఆమంటుంది, నా బతుకంతా బయటేసిన ఆయన మెస్సయ్య కాక ఇంకెవరు? హల్లెలూయా చెప్పండి. ఇంకొకడైతే నా బతుకు బయటేయగలడా? నేను ఎవరెవరితో ఎక్కడెక్కడ ఉన్నానో ఏం చేసి లెక్కతో కూడా చెప్పాడు ఆయన మెస్సయ్య రెండయ్య మీరనింది. అన్ని బయటేసే రోజు ఒకటి ఉంది. అందుకనే దేవుని దృష్టిలో నమ్మకంగా ఉండండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. నమ్మకంగా నీతిగా బతికి మీ బిడ్డలకి 4 దీవెనలు ఇచ్చి వెళ్ళండి. దేవుడు మీ బిడ్డల్ని ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాడు. కాబట్టి ఈ సమయంలో, ఈ సందర్భంలో ఈ వాక్యాన్ని విన్న మీరందరూ కూడా
మీ మనోనేత్రాలు తెరవబడాలి, మీ హృదయ నేత్రాలు తెరవబడాలి. ప్రభు యొక్క రాజ్యాన్ని అందరం పొందుకోవాలి. ఇక్కడున్న వాళ్ళు ఎవరు తప్పిపోకూడదు. ఆమెను చెప్పండి. రోడ్లు ఉన్న వాళ్ళు, లోపల కూర్చున్న వాళ్ళు, ఆవరణములు, ఇక్కడ ఎవరు తప్పిపోకూడదు. దేవుని రాజ్యం శాశ్వతమైంది, ఈ లోకం శాశ్వతమైంది కాదు. దేవుని రాజ్యము అక్కడ పగలు ఏమండి, అక్కడ చీకటి లేదు, అక్కడ దప్పిక లేదు, అక్కడ ఆకలి లేదు, అక్కడ రోగము లేదు, అక్కడ భయము లేదు, ఏ ఇబ్బంది లేదు. ఆ దేవుని రాజ్యంలో యుగ యుగములు మనం గడపాలంటే భూమి మీద ఉన్నప్పుడే యేసు ప్రభుని నమ్ముకొని రక్షణ పొంది నమ్ముకున్న మనం నమ్మకంగా బతకాలి. ఆమె చెప్పండి. అలా మనం ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాడు. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. అందరు లేచి నిలబడండి. మనము దేవుడి సన్నిధిలో మనము ధ్యానించుకొని ఈ యొక్క కూడికను మనము ముగించుకుందాం. అందరూ లేచి నిలబడండి. ప్రియులారా, దేవానికి స్తోత్రం, దయగల దేవానికి స్తోత్రం, కృపగల దేవానికి స్తోత్రం, నమ్మదగిన వాడ నీకు స్తోత్రం అయ్యా. కళ్ళు మూసుకోండి. చెప్పబడిన వాక్యాన్ని కొంచెం సేపు మెమరీ చేయండి. కొంచెం సేపు ప్రియులారా, మనం విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ 5 నిమిషాల్లో కూడిక ముగించేసుకుంటున్నాం. ఎక్కువ సమయం లేదు, అయిపోయింది. దేవుడు మాట్లాడాడు. కళ్ళు మూసుకోండి. ఎవరు కళ్ళు తెరవద్దండి ప్లీజ్. ఎవరు కళ్ళు తెరవద్దు. ఎవరు బయట ఉన్న వాళ్ళు కూడా కళ్ళు తెరవద్దు. ఎంతో భారంతో ఏర్పాటు చేసిన యొక్క కుటుంబం రక్షణ సువార్తను ప్రజలకు అందించాలని, దేవుణ్ణి మహింపరచాలని ఎంతో భారంతో ఏర్పాటు చేసిన యొక్క కుటుంబాన్ని బట్టి దేవుడికి వందనాలు. దయచేసి అందరూ కూడా చెప్పిన వాక్యాన్ని ధ్యానించండి. ఎవరికండి దీవెనలు, ఎవరికండి ఆశీర్వాదాలు? చర్చికి వెళ్ళే వాళ్ళకా, దేవుణ్ణి నమ్మిన వాళ్ళకా? ఎవరికి ఆశీర్వాదాలు? నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా, నిండుగా, దండిగా కలగతాయని దేవుడు మాట్లాడాడు. నీవు దేవుని దృష్టిలో ఎలా ఉన్నావు? నమ్మకంగా ఉన్నావా? అటొక మాట ఇటొక మాటగా ఉన్నావా? అటొక అడుగు ఇటొక అడుగుగా ఉన్నావా? ముందుకు ఒక అడుగు వెనక 4 అడుగులుగా ఉన్నావా? నువ్వెలా ఉన్నావు దేవుడి దృష్టిలో? నమ్మకంగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించుకోండి. నమ్మకస్తులకే దీవెనలు, నమ్మిన వాళ్ళకు కాదు. భ్రమపడద్దు. నేను నమ్మాను, ప్రార్థన చేస్తున్నాను, అడుగుతున్నాను. అక్కడ అడగని వాళ్ళకు కూడా ఇచ్చాడు ఆయన. వాళ్ళు అడగలా. మోషే ఎప్పుడు నన్ను నాయకుని చేయమని అడగలా. దావీదు ఎప్పుడు నన్ను రాజుని చేయమని అడగలా. యోసేపు ఎప్పుడు నన్ను ప్రధానమంత్రి చేయమని అడగలా. దానియేలు ఎప్పుడు నన్ను ప్రధానమంత్రిని చేయి, గొప్పని చేయని అడగలా. వాళ్ళు అడగకుండానే ఇచ్చాడు. మనం అడిగిన ఇటంలే. కారణం నమ్మకత్వం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మకస్తులకే దేవుని రాజ్యం ఉన్నది. నమ్మకస్తుల కోసం దేవుడు కనిపెడుతున్నాడు. నమ్మకస్తుల కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుని రాజ్యం కూడా నమ్మకస్తులదే. నువ్వు అటు ఇటుగా ఉంటే దేవుని రాజ్యానికి వెళ్తానని అనుకోమాక. బాప్తిసం పొందాను, రొట్టె ద్రాక్షరస్సు నేను తింటున్నా, తాగుతున్నా, మందిరానికి పోతున్నా, ఇక నాకు ఇబ్బంది లేదు, చచ్చిపోతే పెట్టిలో పెడతారు కాబట్టి పరలోకం పోతా, పిచ్చి మాటలయ్యే. నమ్మకస్తులకే దేవుని రాజ్యం ఉన్నదే. పెట్టిలో పెట్టిన వాళ్ళందరూ పరలోకం పోరు. నమ్మకస్తులే పరలోకం పోతారు. నమ్మకస్తులకే దేవుని రాజ్యం తలుపులు తెరుచుకుంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడైనా ఇక మీదటైనా నమ్మకంగా ఉండు. దొంగలు నీకు ఎదురు పడితే నువ్వు దొంగలతో కలిసిపోతున్నావు. తాగుబోతులు నీకు ఎదురు పడితే తాగుబోతులతో నువ్వు కలిసిపోతున్నావు. వ్యభిచారులకు ఎదురు పడితే వ్యభిచారులతో నువ్వు కలిసిపోతున్నావు. ఇటు భక్తి పరులు ఎదురు పడితే భక్తి పరులతో నువ్వు కలిసి. ఇదేంటిది? ఇది క్రమం కాదు. నువ్వు నమ్మకంగా ఉండాలి.
నమ్మకంగా ఉండాలి. మేలిమి బంగారు ఎక్కడేసిన మేలిం బంగారే, ఎక్కడేసిన మేలిం బంగారే. మేలిమి బంగారులాగా నీ విశ్వాసం ఉండాలి, నీ నమ్మకత్వం ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం, తీర్మానం చేసుకుందాం. తీర్మానం చేసుకోండి. దేవా, నేను నమ్మకంగా ఉంటా. నా అపనమ్మకత్వాన్ని బట్టే నా బిడ్డలు పాడైపోతున్నారు. ఎస్, అవునిదే, అవునిదే, అవునిదే. దావీదు యొక్క పాపాన్ని బట్టి దావీదు కుటుంబంలో యుద్ధాలు రాలేదా? దావీదు చేసిన పాపాన్ని బట్టి దావీదు బిడ్డల్లో శోధనలు రాలేదా? నశించిపోలేదా? వాక్యం మీకు తెలియదా? ఈరోజు తండ్రిగా తల్లిగా నువ్వు చేస్తున్న పాపాలను బట్టి నీ బిడ్డలు నశించిపోతున్నారన్న సంగతి నువ్వు గుర్తించడం లేదా? గుర్తించకపోతే ఇప్పుడే గుర్తించు. ఆస్తులు సంపాదిస్తున్నాను, ఐశ్వర్యాన్ని కూడబెడుతున్నాను, మంచిగా అన్ని నేను వనగూరుస్తున్నాను, ఇబ్బంది లేదు, నేను పోయినా బాగా బతుకుతారు. పిచ్చి మాటలయ్యే. దేవుడుంటే బాగా బతుకుతారు, ఆస్తులుంటే కాదు. అందుకే ఇప్పుడే దేవా, నా అపనమ్మకత్వాన్ని బట్టి నీ ఆశీర్వాదాలు నా కుటుంబం మీదకి రావటంలే. నా అపనమ్మకత్వాన్ని బట్టి అయ్యా నీ దీవెనలు నా బిడ్డల మీదకి రావటంలే. దేవుడితో చెప్పండి, దేవుడితో చెప్పండి. దేవా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా, మీరు మాట్లాడినందుకు వందనాలు. ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తెరచినందుకు వందనాలు. ప్రతి ఒక్క హృదయాన్ని కదిలించినందుకు వందనాలు. ప్రతి ఒక్క హృదయాన్ని నీ వైపు తిప్పినందుకు వందనాలు. ఈ బిడ్డల ప్రయాసను ఫలింపు చేసినందుకు వందనాలు. నమ్మదగిన దేవుడుగా మరొకసారి రుజువు చేసినందుకు వందనాలు. ఈ లోకము దానిలో ఉన్న సమస్తం గతించిపోయేది ప్రభు. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం వీటిలో పడి నశించిపోకూడదు ప్రభు. దైవరాజ్యం నిత్యత్వము, నిత్య జీవం శాశ్వతమైందయ్యా. అట్టి కృపను మేము పొందాలి, మా బిడ్డలు పొందాలి, దానికి నమ్మకంగా ఉండాలి. అదే ప్రధానము, ఇక మరొకటి లేదు. బిడ్డలందరినీ దీవించండి, బలపరచండి. ఈ బోధలో బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఇక్కడ ప్రతి ఒక్క పురుషుణ్ణి దర్శించండి, ప్రతి ఒక్క స్త్రీని దర్శించండి, యవన బిడ్డలను దర్శించండి, వృద్ధులను దర్శించండి. ఈ వాక్యం ఎంత దూరం పోతుందో అందరితో మీరు మాట్లాడండి. ప్రియ ప్రియ ప్రభువా, నీ గొప్ప కార్యాలు మీరు చేయండి అయ్యా. ఈ లోకము నాయన నశించిపోతుందయ్యా. దుర్మార్గత ఎక్కువైపోతుంది అయ్యా. విచ్చలవిడితనం ఎక్కువైపోతుంది, పాపం ఎక్కువైపోయింది. నువ్వెంతంటే నువ్వెంతనే అయ్యా. స్వభావాలు ఎక్కువైపోయినాయి అయ్యా. మంచి మాటలు వినేవాడు కూడా కరువైపోయినాడు. యేసయ్యా, మాకే నువ్వేంది మాకు చెప్పేది అన్న స్థితికి ప్రజలు వచ్చారు ప్రభువా. యేసయ్యా, ఈ బిడ్డలు కొంత వాక్యం నాయన విన్నారు ప్రభు. అయ్యా, లోటుపాట్లు సరిదిద్దండి, లోపాలు నాయన కుదర్చండి, నమ్మకస్తులుగా చేయండి. ఏ ఒక్కరు నశించిపోవటం మీకు ఇష్టం లేదు ప్రభువా. అయ్యా అయ్యా, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని నీ వాక్యం నాయన మాట్లాడుతుంది. ధనాపేక్ష వెంట పరుగు పెడితే ఆ డబ్బుతో పాటు జబ్బు కూడా వస్తుందయ్యా. దేవా దేవా, బిడ్డలందరితో మీరు మాట్లాడండి అయ్యా. నమ్మకస్తులుగా చేయండి. ప్రతి విషయంలో నమ్మకత్వం ప్రభు. అట్టి కృప మాకందరికీ మీరు అనుగ్రహించి అయ్యా, మా పరిచర్యను ఇక్కడ ఉన్నటువంటి అయ్యా బిడ్డలందరినీ బలపరిచి ఆశీర్వాదంగా చేయమని అయ్యా కృతజ్ఞతలు మీ చెప్పుకుంటున్నాం. ఏ ఒక్కరు నశించిపోకూడదు, ఏ ఒక్కరు విడిచిపెట్టబడకూడదు, ఏ ఒక్కరు విడవబడకూడదు. నీ రాకడలో ఏ ఒక్కరు విడవబడకూడదు. ఏ ఒక్కరు అయ్యా నీ రాకడ ఆలస్యమైతే మేమే ముందు పోతే ఏ ఒక్కరి సమాధి అయ్యా తెరవబడకుండా ఉండకూడదు. పరిశుద్ధుల పునరుద్ధానములో అందరి సమాధులు తెరవబడి నీ రాకడలు ఎత్తబడాలి ప్రభువా. ప్రతి ఒక్కరూ నా నాయన ఎత్తబడే గుంపులో ఉండాలయ్యా. దేవానికి వందనాలు తండ్రి. గనీబులకి, గొప్పవారికి, ప్రధానులకి ఎవరికి లేని కృప మీరు మాకు ఇచ్చారు. దేవుని రాజ్యం మీకు ఇచ్చుటకు ఆయనకి ఇష్టమైందని మీరు చెప్పారు అయ్యా. మాకివ్వటానికి మీకు ఇష్టమైందయ్యా. నీ రాజ్యం మాకివ్వటానికి ఇష్టమైంది. ప్రధానులకు ఇవ్వటానికి మీకు ఇష్టం లేదు, రాష్ట్రపతులకు ఇవ్వటానికి మీకు ఇష్టం లేదు, గొప్ప వారికి ఇవ్వటానికి ఇష్టం లేదు అయ్యా. కోట్లు పడగలెత్తిన వారికి అయ్యా మీ రాజ్యం ఇవ్వటానికి మీకు ఇష్టం లేదు. ఎన్నిక లేని మాకు అయ్యా, ఏ గతి మోక్షం లేని మాకు అయ్యా మీ రాజ్యం ఇవ్వటానికి మీకు ఇష్టమైంది కదయ్యా. బిడ్డలందరినీ బలపరచండి,
సత్యాన్ని గ్రహించుకునే కృప దయచేయండి అయ్యా. బిడ్డలందరినీ దీవించమని కృతజ్ఞతలు వందనాలు మీ చెప్పుకుంటూ ఈ వాక్యం నీరు కట్టి ఫలింప చేయమని, అపవాది ఎత్తుకొని పోకుండా ప్రతి ఒక్కరి హృదయాల్లో నాటి 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 అయ్యా, ప్రతి ఒక్క హృదయాల్లో నాటి స్థిరపరిచి మొలకెత్తించమని కృప చూపించమని కృతజ్ఞతలు చెప్తూ నజరేయుడు రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. చెప్పండి ఆమేన్, ఆమేన్.